శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన అందరి ముఖము మరియు మన నడవడిక, మన స్థితి ప్రపంచమంతటికీ బాబా యొక్క సాక్షాత్కారమును చేయిస్తాయి. ఎవరి ముఖముపై దివ్యత ఉంటుందో, ఎవరి ముఖము అలౌకిక సంతోషంతో సదా వెలిగిపోతూ ఉంటుందో, ఎవరి స్థితి సదా మహనీయంగా ఉంటుందో వారే ఈ ప్రపంచంలో మహానులు. వారే బాబాకి అతి ప్రియమైన వారు, బాబాకి ఎంతగానో ఉపయోగపడేవారు. వారే బాబా పేరుని ప్రసిద్ధం చేసేవారు. కావున మనము మొదట పరమాత్ముని మిలనం యొక్క ప్రత్యక్ష స్వరూపమును మన ముఖము ద్వారా చూపించాలి. అదే సదా సంతోషము. సంతోషము చాలా గొప్ప ఖజానా. సంతోషం యొక్క విలువ లెక్క కట్టలేము. సంతోషమే గొప్ప పౌష్టికాహారము. సంతోషంగా ఉండే వ్యక్తి అనారోగ్యము, జబ్బులపై సహజంగా విజయం పొందగలరు. పరిస్థితులు ఎవరి సంతోషమును దోచుకోలేవో వారే ఈ ప్రపంచంలో అందరికంటే శక్తిశాలి అనవచ్చు. మనము స్వయాన్ని చెక్ చేసుకోవచ్చు. ఏ విషయములు నా సంతోషమును లాగేసుకుంటున్నాయి? నేను సదా సంతోషంగా ఉంటున్నానా? పరమాత్ముని మిలనం యొక్క సంతోషము, భవిష్యత్తులో సర్వశ్రేష్ఠ భాగ్యమును పొందుతామనే సంతోషము, భగవంతుడే స్వయంగా వచ్చి చదివిస్తున్నారు అనే సంతోషము, భగవంతుడే పరమ సద్గురువుగా అయ్యారు, స్నేహితునిగా అయ్యారు, మనకి తోడు ఉంటానని వాగ్దానం చేస్తున్నారు అనే సంతోషము నాలో ఎంత ఉంటున్నాయి చెక్ చేసుకోండి. భగవంతుని పిల్లలే సంతోషంగా ఉండలేకపోతే ఇంకెవరు సంతోషంగా ఉండగలరు? ఎవరైతే ప్రపంచం అంతటికీ సంతోషమును పంచాలో వారే సంతోషంగా ఉండకపోతే ఇక ఈ ప్రపంచంలో ఇంకెవరు సంతోషంగా ఉండగలరు? అర్థం చేసుకోవాలి. మనమే ఈ సృష్టికి ఆధారమూర్తులము, కల్పవృక్షానికి మూలము, వేళ్లు. మనము సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. ప్రపంచమంతటిలో సంతోష తరంగాలు చేరుకుంటాయి. ఒకవేళ పూర్వజ ఆత్మలు దుఃఖంతో ఉంటే ప్రపంచమంతా ఇంకా దుఃఖీగా మారుతుంది. మన స్థితిపైనే ప్రపంచమంతటి యొక్క స్థితి ఆధారపడి ఉన్నది. కావున రండి, సదా సంతోషంగా ఉందాము అనే దృఢ సంకల్పము చేద్దాము. సంతోషంగా ఉండడము మన చేతిలోనే ఉన్నది. మూల రూపములో అటెన్షన్ ఇవ్వాలి. ఆశించడమే మనుషుల సంతోషమును దోచుకుంటుంది. మనము మన తోటివారి నుండి ఎన్నో ఆశిస్తాము, ఎన్నో కామనలు చేస్తూ ఉంటాము. అప్పుడు మన సంతోషము దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకనగా ఏ వ్యక్తి అయినా సదా ఒకరి కామన ప్రకారంగా వ్యవహరించడము, పని చేయడము సాధ్యం కాదు. వ్యక్తులు స్వతంత్రులు. వారికి తమ తమ ఆలోచనలు ఉన్నాయి, సంస్కారములు ఉన్నాయి. వారు పనిచేసే పద్ధతి వారిదే. బాధ్యతలు కూడా అందరికీ ఎన్నో ఉంటాయి. కావున మనము కామనలను కొద్దిగా తగ్గించుకుంటే మన సంతోషము 100% అవుతుంది. ఒకవేళ మన కామనలు 100% అయితే సంతోషము 0 అవుతుంది. అనారోగ్యము ఉన్నా, పరిస్థితులు ఉన్నా, ఎవరైనా మనల్ని అవమానిస్తున్నా, మన జీవితంలో విఘ్నములు ఉన్నా, వృత్తి వ్యాపారములలో ఆటంకములు ఉన్నప్పటికీ మనము సంతోష ఖజానాన్ని వదలకూడదు. మామూలుగా అందరూ సఫలత సంతోషానికి తాళం చెవి అని చెప్తారు. కానీ మనము సంతోషమే సఫలతకి తాళం చెవి అని చెప్పుకోవచ్చు. మనం ఎంతగానో సంతోషంగా ఉంటే సఫలత మన వెనుకనే వచ్చేస్తుంది. మనము సఫలత కోసం వెతుక్కుంటూ వెళ్తే చిన్న చిన్న విషయాలు మన సంతోషమును మాయం చేస్తూ ఉంటే ఎప్పటికీ సంతోషము పొందలేము, సఫలత కూడా పొందలేము. కావున రండి, ఈ రోజంతా సంతోషంలో ఊగిపోదాము. రోజంతా గుర్తుంచుకుందాము, ఈ జీవితంలో నాకు ప్రాప్తించినది ఎవరు, ఎవరిని పొందాలని ఋషులు, మునులు, తపస్వులు ఏమేమి చేశారో అతడు నాకు లభించడమే కాదు నా వారయ్యారు. తన ప్రేమలోనే నా జీవితమంతా పాలన పొందుతున్నది. చాలా సుందర విషయము.
ఈ కళ్ళతో ఈ సంగమ యుగంలో మనము ఏమేమి చూశాము అనేది. భగవంతుడు నూతన విశ్వమును రచించడము చూశాము, తన పిల్లల పాలన చేస్తూ ఉండడము చూశాము, అందరి భాగ్య నిర్మాణము చేయడము చూశాము, ఆత్మల దుఃఖములు హరించడము చూశాము. మనము ఈ కళ్ళతో ఏమేమి చూశామో ఎప్పుడు ఎవ్వరూ చూడలేనిది మనము చూశాము. కావున ఈ రోజంతా పరంధామంలో బాబా వద్దే కూర్చొని ఉందాము మరియు బాబా నుండి పవిత్రత యొక్క వైబ్రేషన్స్ తీసుకుందాము. ఈ ప్రపంచానికి ఈ దేహంలోకి వచ్చి ఆ వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపింపచేద్దాము. అభ్యాసం చేద్దాము. పవిత్రతా సాగరుని నుండి నాపై పవిత్రతా వర్షము వలె కురుస్తూ ఉన్నది అని. ఓం శాంతి.